నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడే అవకాశం లేదు, టైం కూడా లేదు. అయితే ఈ సాహిత్య సభలు, సాంస్కృతిక సభలు, విద్యావంతులు వేదిక ధూమ్ధామ్. నిజంగా తెలంగాణలో ఈరోజు ఎక్కడ మీటింగ్ వెళ్ళినా, ఎవరిని కలిసినా ఒక అపూర్వమైన అనుభవంలో నుండి మనం ప్రయాణిస్తున్నాం. బహుశా తెలంగాణలో ఎన్నడూ లేనంత చైతన్యము, ఎన్నడూ లేనంత ఉద్యమ స్ఫూర్తి ఈరోజు తెలంగాణలో కనిపిస్తుంది. అలాగే తెలంగాణలో విపరీతమైన హింస, తెలంగాణలో రాజ్యము చేస్తున్నటువంటి మొత్తము దమన నీతి ఏదైతుందో, ఇవి రెండు ఎలా అర్థం చేసుకోవాలి అనేటువంటి ఒకవైపు అయితే, సాహిత్యంలో పాటలు, ముఖ్యంగా జననాట్య మండలి, ప్రజానాట్య మండలి వాళ్ళు తీసుకొచ్చిన ఈ పాటల్లో ఉండేటువంటి లోతులు, దాంట్లో ఉండేటువంటి చైతన్యం, పాట ఎంత లోతుగా వెళ్లి మానవ జీవితాన్ని పట్టగలుగుతున్నదో ఈ పాటను వింటే మనిషి యొక్క అస్తిత్వానికి ఎంత లోతులోకి ఈ రోజు వెళ్తున్నామో ఒక అనుభవం అయితే. ఇంత చైతన్యం ఉండి, ఇంత సృజనాత్మకంగా ఉండి, ఇంత స్ఫూర్తి ఉండి, ఇన్ని ఉద్యమాలుండి, ఇంత క్రియాత్మకంగా ఉన్నటువంటి తెలంగాణ సమాజంలో ప్రధాన స్రవంతిలో ఉండే రాజకీయాల్లో ఎందుకు ఈ డెప్త్ గాని, లేదా ఈ స్ఫూర్తి గాని, లేదా ఈ మొత్తంగా ఉన్న చైతన్యము ఎందుకు ప్రతిఫలించడం లేదనేటువంటిది నాలాంటి వాళ్లకు నిరంతరంగా వేధిస్తున్నటువంటి ప్రశ్న. టీఆర్ఎస్ పార్టీ కానివ్వండి, లేదా తెలంగాణ గురించి మాట్లాడుతున్నది కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, తెలంగాణ రాజకీయ నాయకత్వంలో ఉండేటువంటి ఈ స్వభావం, తెలంగాణ నాయకత్వంలో ఉండేటువంటి రాజీ మనస్తత్వం, తెలంగాణ రాజకీయాల్లో ఉండేటువంటి అమ్ముడుపోయే మనస్తత్వానికి, తెలంగాణ ప్రజల చైతన్యానికి, తెలంగాణ పాటకి, తెలంగాణ ఆటకి, తెలంగాణ కళాకారులకి, తెలంగాణలో వస్తున్న ఈ మొత్తంగా వస్తున్నటువంటి ఈ సాహిత్యపరమైన, సాంస్కృతిక పరమైన, రాజకీయ పరమైన, అంటే గ్రౌండ్ లెవెల్ కింద ఒకటి జరుగుతుంది, పైన ఒకటి జరుగుతుంది. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలో, ఎందుకు తెలంగాణ ఈరోజు ఈ దివాళాకోరు రాజకీయాల్లో పడిపోయింది, ఎందుకు తెలంగాణ నాయకత్వము, తెలంగాణ ప్రజల యొక్క చైతన్యాన్ని, స్ఫూర్తిని, ఈ పాటని ఈరోజు ఇన్ని పాటలు రాశారు. ఒక్కొక్క కళాకారుని వింటుంటే పబ్లిక్ మీటింగ్ లో వెళ్ళి ధూమ్ధామ్ చూస్తే చాలా ఎక్సైట్మెంట్ గా ఉంది. ఎంత సమాజం ఎంత సజీవంగా ఉంది అనిపిస్తుంది. రాజకీయాలకు వెళ్ళి రాజకీయాలు చూస్తే ఎందుకు రాజకీయాలు ఎలా ఉన్నాయి అని రెండింటికి అక్కడ మిస్ మ్యాచ్, ఒకదానికి సంబంధం లేకుండా ఇవి ఇండిపెండెంట్ గా జరిగిపోతున్నాయి. ఈరోజు మేము మహబూబ్నగర్ జిల్లాలో ప్రత్యేక ఆర్థిక మండలి మా బాలానగర్ దగ్గర 1000 ఎకరాలు తీసుకున్నారు. దాంట్లో 750 ఎకరాలు ఎస్సీ ఎస్టీల చాలా పేదవాళ్ళే, అంతా దళితులే, మానమాదిగల భూమి. వాళ్ళకు 18,000కు ఎకరం చొప్పున తీసుకున్నారు. తీసుకొని ఈరోజు పాపం వాళ్ళంతా మేము అక్కడ వెళ్తే ఆడవాళ్ళంతా భూమి మీద కూర్చున్నారు. భూమి పోయింది, ఎవరో వచ్చి దాన్ని అమ్మేశారు. ప్రభుత్వము దళితుల దగ్గర మేము మీకు భూమి ఇచ్చాము, మా భూమి మేము తీసుకుంటామని తీసుకున్నారు. మేమిచ్చిన భూమి కదా, ఎవరిచ్చారని నెహ్రూ గారి కాలంలో ఇచ్చారంటున్నారు. ఇందిరమ్మ ముస్లిం అంటూ నేను చిన్న ఉన్నప్పుడు ఇచ్చారయ్యా మాకు, ఎప్పుడో ఒక 50 ఏళ్ల క్రితం ఇచ్చినప్పుడు, లేదా తెలంగాణ సాయుధ పోరాటం ద్వారా వచ్చిన ఆ రోజు భూ సంస్కరణలో వచ్చినటువంటి భూమి, టెనెన్సీ యాక్ట్ ద్వారా వచ్చినటువంటి భూమిని ఈ రోజు ప్రభుత్వమే మీకు ఈ భూమి ఇచ్చింది కాబట్టి మేము ప్రభుత్వం కనుక మా భూమి మేము తీసుకుంటున్నామన్నారు. ఒక ఆయన అంటున్నారు వాళ్ళ భూమి వాళ్ళు తీసుకున్నారు. ఎందుకు తీసుకుంటున్నారు అని అడిగాం. అభివృద్ధి కొరకని, పరిశ్రమలు పెడతామని తీసుకుంటామన్నారు. తీసుకొని ప్రైవేట్ వారికి అమ్మారు. 30 లక్షలకి 40 లక్షలకు ఒక ఎకరం చొప్పున అమ్మారు. ఆయన అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, అభివృద్ధి చేస్తామని మా భూమిని మాకు 18,000 20,000 ఇచ్చి ప్రభుత్వం మళ్ళీ భూమి అమ్ముకోవడం ఏంటి? అసలు ప్రభుత్వం భూమి ఇవ్వాలి పేదవాళ్ళకి, కానీ ఎప్పుడో పేదవాళ్ళకి ఇచ్చిన భూమిని, ఒక 500 జనాభా నివసిస్తున్న భూమిని ఈ రోజు ప్రజల దగ్గర నుంచి తీసుకొని ప్రభుత్వం దళారీగా ప్రభుత్వమే భూమిని అమ్మడం అనేది ఇది ఒక విచిత్రమైనటువంటి రాజకీయ స్వభావము. రాజ్యం అనేది ఇలా మారిపోవడం, దళారీగా రాజ్యం మారిపోవడం.
పేదవాళ్ళ భూములు ఇస్తామని, భూ సంస్కరణ చేస్తామని, బాండ్లు లేబర్ తీసేసిన 20 పాయింట్ ఫార్ములా, నెహ్రూ గారి సోషలిజం, ఇవన్నీ ఒకవైపు అయితే ప్రభుత్వమే పేదవాళ్ళకి ఇచ్చిన భూమిని ఈ రోజు తెలంగాణలో వాళ్ళు మళ్ళీ వాళ్ళ దగ్గర తీసుకొని పోలీసులు తీసుకుపోయి, బ్యూరోక్రసీ ఆఫీసులు తీసుకుపోయి పేదవాళ్ళు 2 ఎకరాలు ఒక్కొక్క ఎకరం ఇచ్చిన భూమిని మళ్ళీ ప్రభుత్వం వెనక్కి తీసుకొని ఆ భూమిని వాళ్ళు ఫారెన్సిక్ వాళ్ళకి, తర్వాత ఏదే మన ఫార్మసిటికల్ వాళ్ళకి, పరిశ్రమలు పెట్టుకుంటున్న వాళ్ళకి స్పెషల్ ఎకనామిక్ జోన్ కింద వాళ్ళు అమ్ముకుంటున్నారంటే ప్రభుత్వ స్వభావాన్ని, రాజ్య స్వభావాన్ని, ఇదే రాజ్యాన్ని ప్రాంతాన్ని పాలిస్తున్న రాజకీయాలను మనం ఎలా అర్థం చేసుకోవాలి? కనీసం నేను ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో, ఈ రోజు తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటున్న అన్ని వర్గాలకి అందరికీ ఒక మాట నేను చెప్తున్నానంటే, తెలంగాణ ప్రజల భవిష్యత్తుకు సంబంధించిన ఏ మౌలిక నిర్ణయం కూడా తెలంగాణ వచ్చేదాకా తీసుకోవడానికి వీలు లేదు అనేటువంటి కనీసమైన ఒక డిమాండ్ అయినా మనం పెట్టాలి. ఎందుకంటే స్పెషల్ ఎకనామిక్ జోన్ కింద ఈ రోజు తీసుకున్న భూమి ఏదైతుందో అది వాళ్ళు ఎవరికి ఇస్తున్నారు? ఈ నిర్ణయాలు అసలు ఒక తెలంగాణ ఉద్యమం నడుస్తున్నది, తెలంగాణ అనివార్యమని అందరికీ అనిపిస్తున్నది. కానీ తెలంగాణ ప్రజల భవిష్యత్తు సంబంధించినటువంటి నిర్ణయాలు అసలు ఈ ప్రభుత్వానికి తీసుకునేటువంటి అర్హత కానీ అధికారం కానీ ఉన్నాయా? తెలంగాణ ప్రజల జీవితాన్ని ఇలా విధ్వంసం చేసేటువంటి అసలు ఈ అధికారాన్ని వీళ్ళకి ఎవరిచ్చారు అనేటువంటి ప్రశ్న ఈ రోజు ఉద్యమాలు మరింత ముందుకు తీసుకురాకపోతే, ఒకవైపు ఉద్యమాలు నడుస్తున్నాయి, ఒకవైపు సాహిత్యంగా, సాంస్కృతిక పరంగా పాట ఆట చాలా లోతుగా వెళ్లి ప్రజల జీవనాన్ని స్పృశిస్తుంది. కానీ ప్రజల జీవనాన్ని మార్చేటువంటి దారి కానీ, ప్రజల కనీస జీవనాన్ని వాళ్ళు ఈ రోజు బ్రతకలేరు కొరకనే కావాల్సిన 1 ఎకరం 2 ఎకరాల భూమిని మనం కాపాడలేకపోతున్నామంటే మన ఉద్యమం ఏమిటి, దీని అర్థం ఏమిటి, ఇది ఎందుకు చేస్తున్నట్లు అనేటువంటి ఒక మౌలిక ప్రశ్న ఈ రోజు తెలంగాణ ప్రజలు మనం అడుగుతున్నారు. మా మహబూబ్నగర్ జిల్లాలో వాళ్ళు ఎక్కడ పోయినా వాళ్ళు అడిగిన ప్రశ్న ఇదే. మా భూమి లాక్కున్నారు, ఒక ఆయన భూమి తీసుకొని ఆయన సెక్యూరిటీ గార్డ్ కింద పెట్టారు. ఆయన భూమి మీద ఆయన పని ఏంటంటే ఆ భూమిని కాపాడాలి. ఎవరి భూమి ఆయనదే, కొన్నాళ్ళకి ఉద్యోగం ఇచ్చారు. ఈ ప్రాసెస్ లో ఒక సంగతి చెప్పి నేను ముగిస్తాను, టైం లేదు కాబట్టి. ఒక ఆయన 3 ఎకరాల భూమి ఆయనకు ఎప్పుడో ప్రభుత్వం ఇచ్చింది. కూతురు పెళ్లికి 1 ఎకరం భూమి ఇచ్చాడు పెళ్ళప్పుడు కట్నం కింద. ఇప్పుడు ప్రభుత్వం 3 ఎకరాలు లాక్కున్నది. అల్లు ఏమంటాడు, బిడ్డలు తెచ్చి ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు, నాకు 1 ఎకరం భూమి పోయింది కాబట్టి నీ పిల్లల్ని ఎదురుపెట్టుకొని ఇటుపెట్టి వాడు ఎక్కడ వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆమె ఆ 2 పిల్లలతో వాళ్ళు వచ్చి మమ్మల్ని కలిసింది. ఏమంటున్నాడమ్మా అంటే, ఎకరం భూమి పోయింది కనుక నన్ను ఉంచుకొని అంటున్నాడయా, నువ్వు మీ తల్లిగారికి పో అంటున్నాడు. మామేమంటే, సార్ భూమి లాక్కున్నది ప్రభుత్వం 3 ఎకరాలు, నన్ను ఇప్పుడు ఏం చేయమంటారు, ఎకరం భూమి ఎక్కడి నుంచి తీసుకురావాలి, ప్రభుత్వం లాక్కున్నది, వీడేమో అమ్మాయిని వదిలిపెట్టిపోయింది. అంటే ఒక్కొక్క నిర్ణయము సామాజికంగా, కుటుంబ పరంగా, స్త్రీ పురుష సంబంధ పరంగా అసలు ఎలా విధ్వంసం జరుగుతున్నది. స్పెషల్ ఎకనామిక్ జోన్ పై నువ్వు 3 ఎకరాలు తీసుకుంటే ఒక భార్యాభర్తలు విడిపోయి కుటుంబమే సంక్షోభంలో పడి 2 పిల్లలతో ఉన్నటువంటి అమ్మాయిని తండ్రి వదిలిపెట్టి ఆ తండ్రి ఆ 1 ఎకరం ఎక్కడ సంపాదించాలి అనేటువంటి ప్రశ్న ఈరోజు అడుగుతున్నాడు. ఎవరైనా ఆలోచించారా? ఈ భూమిని తీసుకున్నప్పుడు వీళ్ళకి ఏం జరుగుతుంది అని ప్రభుత్వం ఆలోచిస్తుందా? మనుషుల కొరకు కాకుండా, సామాన్యమైన ప్రజల కొరకు కాకుండా పాలన ఎందుకు కొరకాయి? ఎవరి కొరకు పరిపాలిస్తున్నారే? అభివృద్ధి అంటే అభివృద్ధి ఎవరి కొరకాయి? మనిషి లేని అభివృద్ధి మనకు అవసరం లేదు. అభివృద్ధి మనిషి కొరక, మనిషి అభివృద్ధి కొరక అనే ఒక ప్రశ్న ఈ రోజు తెలంగాణ ప్రజలని, తెలంగాణ సమాజాన్ని వేధిస్తున్నాయి. ఈ పాట, ఈ ఆట, ఈ మాట, ఈ రోజున్న కళారూపాలు అన్ని కూడా మనం అడగాల్సిన ప్రశ్న ఏమిటంటే, మనం ఇంత చేసిన ఏ దారిలో ప్రభుత్వం వాళ్ళని ఆధారం పోతున్నారు, ఒక్క కనీసం ఒక 10% కూడా భయపడండి. ఉద్యమాలకి అసలు 1% కూడా ప్రభుత్వం భయపడండి. వారు ఏ నిర్ణయాలు తీసుకోవాలనో అవే తీసుకుంటున్నారు. ఎందుకు అనే ప్రశ్న మనం అడగాలి. మన ఉద్యమాలు బలం లేదని అనుకుంటున్నారా? ఉద్యమాలకు ప్రజా బలం లేదని అనుకుంటున్నారా? లేదా ప్రభుత్వానికి ఉండేటువంటి అధికారం వల్ల మేము ఏమైనా చేస్తే చెల్లుతుందని అనుకుంటున్నారా? తెలంగాణ ప్రజలు దేన్నైనా సహించి క్షమిస్తారని అనుకుంటున్నారా? ప్రభుత్వానికి ఇంత విరనీయుడు, ఇంత అరగెన్స్, ఈ అహంకారం ఏమిటి అనే ప్రశ్న కూడా మనం ఈరోజు అడగవలసి వచ్చింది. అందుకనే మహబూబ్నగర్ జిల్లాకు చెందినవాడుగా, అత్యంతమైన వెనుకబడిన జిల్లాకు చెందినవాడుగా ఓసారి చంద్రశేఖరరావు కూడా కనిపిస్తే, సార్ మీరేం తెలంగాణకు సపోర్ట్ చేయరా అని అంటే నేను అన్నాను, తెలంగాణకే తెలంగాణ మా మహబూబ్నగర్ జిల్లాకి ఏం ఇస్తారో ముందు చెప్పండి. ఎందుకంటే అత్యంత వెనుకబడిన జిల్లాకి అసలు ఏం చేస్తారో చెప్పకుండా అత్యంత అట్టడుగు
ఉన్న మనిషికి ఏం చేస్తారో చెప్పకుండా తెలంగాణ ఉద్యమాన్ని నిర్మించినా కూడా ఈ రోజు కవులు కళాకారులు అడుగుతున్న ప్రశ్న అట్టలు మనిషికి ఏమొస్తుందని గద్దరు అడిగిన ప్రశ్నకి ఏదైతుందో దానికి కూడా మనం జవాబు వెతకవలసిన ఒక చారిత్రకమైన సందర్భం వచ్చిందని చెప్తూ ప్రజాకళా మండలి వాళ్ళు సామాన్యమైన ప్రజల తరఫున మాట్లాడేవారు కాబట్టి ఈ క్యాసెట్ ద్వారా ఇంకా చైతన్యం పొంది కనీసమైన మనిషిగా జీవించే ఒక తెలంగాణ రావాల్సిన అవసరం ఉన్నది అని మరోసారి చెప్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ప్రజాకళా మండలి వారికి ధన్యవాదాలు.